మనం రెగ్యులర్గా కాల్షియం టాబ్లెట్స్ వాడమని పేషెంట్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య కొంతమంది పేషెంట్స్ మనకి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇవి చూసి ఈ కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా వాడితే మాకు కిడ్నీ స్టోన్స్ వస్తాయి అనేది మనకి రెగ్యులర్గా అడిగే కామన్ క్వశ్చన్ అండి. ఈ కాల్షియం టాబ్లెట్స్ ఎవరు వాడాలి అనేది జనరల్గా పర్ డే ఒక యావరేజ్ అడల్ట్ కి 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం అనేది మన డైటరీ రిక్వైర్మెంట్. అదే మనకి చిన్నపిల్లలు, చైల్డ్ కానీ అడాలసెన్స్ అంటే పెరుగుదల వయసులో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక 1300 గ్రాముల ఆఫ్ కాల్షియం కావాలి, మోర్ దాన్ అడల్ట్. అండ్ అదే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 1200 గ్రామ్స్. ఇలా మనకి ముందు మన డైటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఎంత ఉంది అనేది మనం తెలుసుకొని దాని పరంగా మనం కాల్షియం అనేది వాడుకోవాలి. ఫీమేల్స్ లో ఎప్పుడైతే పోస్ట్ మెనోపాజల్ స్టేజ్ లో ఉంటారో వాళ్ళకి ఈ కాల్షియం రిక్వైర్మెంట్ అనేది అవసరం అండి. ఎందుకంటే వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం అనేది తగ్గుతుంది. సో అందుకనే మనం డైట్ రూపేణా మనకి ఈ కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. కాల్షియం టాబ్లెట్లో వేసుకోమన్నాం కదా అని ఒక బఠానీలు వేసుకున్నట్టు అలా వేసుకోవడం కాకుండా మన బ్లడ్ రిక్వైర్మెంట్ ఏంటి, మన డైటరీ రిక్వైర్మెంట్ ఏంటి అని తెలుసుకుని ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్తో మనం కన్సల్ట్ అయ్యి ఈ కాల్షియం అనేది తీసుకోవాలి. అండ్ అసలు మెయిన్ క్వశ్చన్, ఈ కాల్షియం అనేది ఎక్సెస్గా తీసుకోవడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఏర్పడుతుంది అనేది ఒక ప్రాపర్ మిత్ అండి. కిడ్నీ స్టోన్స్ అనేది ఒక ఆక్సలేట్, అది కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మేషన్.